హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హీరో నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగి 5 రోజులు అయిపోయినా సరే ఇంకా ఈ విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. కారణం వేణుస్వామి జ్యోతిష్యం పేరుతో సెలబ్రిటీల గురించి చెప్పే ఇతడు చైతు శోభిత గురించి నోటుకొచ్చిందే మాట్లాడాడు. దీంతో ఇతడిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వేణుస్వామి భార్య కూడా కొత్త జంటను వదలట్లేదు. గిఫ్ట్ కావాలి అని చెబుతూ ఏకంగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. జాతకాల పేరుతో నోటుకొచ్చింది వాగే వేణుస్వామి చైతు శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని గంటల్లో జోస్యం చెప్పాడు. 2027 తర్వాత ఓ అమ్మాయి వల్ల వీళ్ళ బంధంలో పొరపచ్చాలు వస్తాయి అన్నాడు. ఇది కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. జర్నలిస్ట్ వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. దాంతో అతడిపై కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వేణుస్వామి భార్య శ్రీవాణికి గిఫ్ట్ కావాలి అని వీడియో పోస్ట్ చేసింది. ఇలా శ్రీవాణి వేణుస్వామి ఇద్దరు అసలు ఎందుకు ఇలా వీడియోలు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు.